హాయ్ నమస్తే అందరికీ. నేను మీ శ్రీను తెలుగు ట్రావెలర్. ఈ వీడియో ఏంటంటే మనం సంవత్సరంలో 2 సార్లు వెళ్ళే మార్గంలో అయితే మనం వెళ్ళబోతున్నాం. అది వచ్చేసరికి శ్రీశైలం పాదయాత్ర. శ్రీశైలం పాదయాత్ర సంవత్సరంలో ఉగాదికి ఒకసారి, ఇంకొకసారి మహాశివరాత్రికి 10 రోజుల ముందు, ఉగాదికి కూడా 10 రోజుల ముందు అనేది ఈ ద్వారం తెరుస్తారు. పర్మిషన్ ఉండేది అందరూ వెళ్ళడానికి. భక్తులందరూ వేలాదిగా వస్తారు. నేను వచ్చేసరికి ఈ పాదయాత్ర ఎప్పుడు చేద్దాం అనుకున్నానంటే 7th క్లాస్లో మేము శివుడు మాల అనేది వేసుకున్నాం. ఆ మాల వేసుకున్నప్పుడు కొంతమంది శివభక్తులు మేము అడవిలో నడక దారిలో వెళ్తున్నాను, మీరు ఎవరైనా వస్తారని అడిగారు. అప్పుడు కొంచెం కుదరక చిన్నపిల్లలం కదా 7th క్లాస్ ఆ టైంలో, మా నాన్న ఎందుకు రిస్క్ అని చెప్పేసి అయితే వెళ్ళాము. మామూలు కార్లో వెళ్ళినట్టున్నాం మాల వేసుకున్నప్పుడు. ఇప్పుడు వచ్చేసరికి మేము వెంకటాపురం చేరుకొని, వెంకటాపురం నుంచి శ్రీశైలానికి 50 కిలోమీటర్లు ఉండేది. దట్టమైన అడవి, వన్యప్రాణులు అంటే పులులు, ఎలుగుబంట్లు తిరిగే ప్రదేశంలో, అంటే ఎక్కువ సంచరించే ప్లేస్లో ఎన్నో వేల మంది భక్తులు అయితే వెళ్ళబోతున్నారు. వాళ్ళతో పాటు నేను వెళ్తాను, ఆ శివయ్యని దర్శించుకుంటాను కల్లారా. ఇంక లేట్ ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ మర్చిపోయాను ఇంకో విషయం. దీంతో పాటు మనకి దీని తర్వాత ఇటు నుంచి ఈషా ఫౌండేషన్, మీకు ఐడియా ఉండిద్ది, శివరాత్రికి బాగా సెలబ్రేట్ చేస్తారు. అక్కడైతే మనం అటెండ్ అవుతాం. దాంతోపాటు పక్కనే ఉన్న శ్రీరంగం, తర్వాత తంజావూరు, 5 పంచభూత లింగాలని దర్శించుకున్నాం. కంచి కామాక్షిని కూడా దర్శించుకున్నాం. తర్వాత మన లార్డ్ బాలాజీ తిరుపతిని కూడా వెళ్దాం. ఇంక లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరూ చివరి దాకా చూడండి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. వెంకటాపురం నుండి శ్రీశైలానికి పాదయాత్ర 49 కిలోమీటర్లు దట్టమైన అడవి మార్గంలో నేనైతే వెళ్తున్నాను. మనమైతే వెంకటాపురం అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి శ్రీశైలం పాదయాత్ర అనేది చేయాలి. నాతో పాటు మా తమ్ముడు అయితే వచ్చాడు. మా తమ్ముడు కూడా తీసుకెళ్తున్నాను. వచ్చేసరికి వెంకటాపురంలో వచ్చేసరికి మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే ఉంది. అటు సైడు ఇల్లు వచ్చేసరికి ఉంది కదా సత్రంలాగా, అక్కడ వచ్చేసరికి మనం నిద్రపోవడానికి, అటు సైడ్ వచ్చేసరికి ట్యాంక్ దగ్గర మనం స్నానం చేయడానికి అయితే ఉంది. నేను ఇంక పాదయాత్ర అనేది స్టార్ట్ చేస్తాను. వెంకటాపురం గ్రామంలో ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి ఎదుట ఉన్న వీధిలో నుంచి అయితే పాదయాత్ర అనేది స్టార్ట్ చేస్తారు. నేనైతే ఇక్కడ నుంచి పాదయాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఆ వీధిలో వచ్చేసరికి మనం పాదయాత్ర చేసేటప్పుడు కావాల్సిన వస్త్రాలు అంటే షార్ట్స్, టీషర్ట్లు, స్క్రాఫ్ట్, మళ్ళీ వాటర్ బాటిల్ వచ్చేసరికి 2 లీటర్ బాటిల్ వరకే ఎలా ఉంది. మళ్ళీ అత్యవసరంగా పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ ఉంటాయి కదా, అన్నీ అనేది అక్కడ మనకు దొరుకుతాయి. ఇక్కడ అనేది ఇది చాలా దొరుకుతాయి. మనం ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే మన ఇంటికాడ నుంచి తీసుకొని అయితే రావచ్చు. మేము ఈ పాదయాత్ర అనేది సాయంకాలం 6 గంటల నుంచి ప్రారంభం చేసాం. ఎందుకంటే సాయంకాలం ఎండ తక్కువ ఉండిద్దని. వెళ్ళే దారిలో ఇలా సైట్ అయితే రాసి ఉంటాయి. మన మొదటి అన్నదానం ప్లేస్ వచ్చేసరికి వెంకటాపురంలోనే ఉంది. ఇక్కడ అన్నదానం అనేది పెడుతున్నారు. అలా స్ట్రైట్గా వెళ్తే మెల్లిగా పొలాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పొలాల మధ్యలో నుంచి అయితే మన నడక సాగించాలి. చాలా అంటే చాలా బాగుంది మేము సాయంకాలం రావడం వల్ల. చూడండి శివస్వాములు ఎలా వెళ్తున్నారు. పొలాల గట్టుల మీద నుంచి ఒక తండ్రి చూడండి తన పిల్లవాడిని ఎలా ఎత్తుకెళ్తున్నాడు. చూడండి, ఇంకా వేలాదిగా భక్తులు వస్తూనే ఉంటారు. అంటే నిమిషానికి 3 కిలోమీటర్లు దాటిన తర్వాత బ్యాగ్ చెక్కింగ్ అయితే ఉండిద్ది. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీ దగ్గర ఉంచుకోండి. ఇలా కొంత దూరం వెళ్ళాక మళ్ళీ అన్నదానం అనేది ఉండిద్ది. మీ ఇంకా 7-7:30 అయినట్టుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ అన్నదానం పెడతారు. అన్నదానం స్వీకరించి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయినా, లేదంటే ఇక్కడైనా విశ్రాంతి అనేది తీసుకోవచ్చు. మేము కొంచెం ఇలానే కొంచెం ముందుకెళ్ళి సాగాం. రాత్రిపూట కంపల్సరీ మనం టార్చ్ లైట్ అనేది క్యారీ చేయాలి. ఓం నమః శివాయ, శివాయ నమః.
ఓం నమః శివాయ, శివాయ నమః. ఇలా కొంత దూరం వచ్చిన తర్వాత అన్నదానం అనేది ఉంది. అక్కడ అన్నదానంలో భోజనం చేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మీరు కూడా చూడండి. శరణమయ్యప్ప. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర మహాదేవ. శరణమయ్యప్ప. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పాదయాత్ర చేసే దారిలో మసీద్ అయితే కనపడిద్ది. మసీదుని వెళ్ళి దర్శించుకునే వాళ్ళు దర్శించుకోండి. మహాదేవ. దారిలో స్టిక్స్ అయితే అమ్ముతారు. ఆ స్టిక్స్ వచ్చేసరికి ఒక స్టిక్ 50 రూపాయలు. తీసుకోండి, మీకు నడక్కి చాలా ఉపయోగపడిద్ది. మళ్ళీ ఇంకో బ్యాగ్ చెకింగ్ పాయింట్ అయితే వచ్చింది. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ చేస్తారు. ప్లాస్టిక్ అనేది నిషేధం. ప్లాస్టిక్ని క్యారీ చేయకండి. మీరు పొరపాటున ప్లాస్టిక్ క్యారీ చేస్తే వాటికి న్యూస్ పేపర్లు ఇచ్చి న్యూస్ పేపర్లో చుట్టి పంపిస్తారు. నైట్ పూట పులి వచ్చిందనుకో, దీంతో ముట్టికాయలు వేస్తా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఎక్కడి దాకా వచ్చామో తెలియదు మాకు. నైట్ వెళ్తాం, అందరూ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు మేము వెళ్తున్నాం. ఒక టార్చ్ లైట్ వేసుకుని రొప్పు వచ్చినా అలుపు వచ్చినా అన్నీ శివాయ. నాతో పాటు మా తమ్ముడైతే వచ్చాడు. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. కాళ్ళు ఎప్పుడు పడుతున్నాయా? కాళ్ళు ఎప్పుడు పెట్టట్లేదు. సరే అమ్మా. ఒకళ్ళు వెంట ఒకళ్ళు వెనకమాల ఒకళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళటమే. మధ్య మధ్యలో అన్నదానం అవి పెడుతున్నారు. అక్కడైతే ఇంకా మనకి అలసలు బాగా అలసట వచ్చినా దమ్ము వచ్చినా కాసేపు అక్కడైతే ఆగి రెస్ట్ తీసుకొని కాసేపు నిద్రేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మేము వచ్చేసరికి 6ంటికి, సాయంత్రం 6 గంటలు బయలుదేరాం. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 8 అయింది. 8 కిలోమీటర్లు నడిచామో తెలీదు, ఎక్కడి దాకా వచ్చామో తెలీదు. చుట్టూ దట్టమైన అడవి. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గుర్తు నిరంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణమ్ములు పీటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటని వేలుతో నెత్తురు పొంగ కరుదుటన విభూతి ధరించితి ఆకాశానికి అభిషేకించి జ్యోతులు చెప్పచ్చు జలగజు మతి వస్త్రములు కట్టితి మండలమ్ముగా మారిన పిమ్మట భైరవుడై ఈ శత్రువుని చంపగా చూచుతినవ్వరు చూడని లింగం నిరుపదముకు నిశ్చల లింగం ఆదితేజముకు ఐక్యలింగం పురాణ ప్రథమకు పవిత్ర లింగం శివ. శివ శివ శివాయ నమో. శివ 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 శివాయ నమో. హర 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 హరాయ నమో. హర 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 హరాయ నమో. శివాయ శివాయ నమో. శివాయ నమో. అంబులెన్స్ అయితే ఉంది ఇక్కడ. ఎవరికి ఎమర్జెన్సీ అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు మనం నాగలోటి వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్లోన ఎలా ఉండిద్దో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. నాగలోటి వీరభద్రయ్య స్వామి టెంపుల్.
వల్ల కనపట్లా సరిగ్గా మళ్ళీ ఉంది ఎప్పుడో పడిపోయినట్టు ఉన్నాయి కొన్ని. అబ్బా నంది చాలా మంది పనుకున్నారు కూడా. ఇక్కడ కోనేరు, ఇక్కడ పెద్ద కోనేరు. తాగే వాటరా? అదే పట్టుకొని తీసుకెళ్తున్నారా ఇంకా? ఆ నీళ్ళ కనుల దగ్గర అన్నదానం అయితే పెడుతున్నారు. అక్కడ అన్నదానం చేసే వాళ్ళు అన్నదానం చేయొచ్చు, విశ్రాంతి తీసుకునే వాళ్ళు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసరికి 9:56 అయింది, 10 అవుతుంది. ఇంకా మనం కొనుక్కోవాల్సిన సమయం ఆసమమైంది. గుడ్ నైట్ గాయస్. పొద్దున్నే లేచి ఆ కోనేటిలో స్నానం చేశాను. నీళ్ళు బాగా చల్లగా అయితే ఉన్నాయి. చూసారా, ఆ నీటిలో స్నానం అయితే చేశాను. లోతు తక్కువగానే ఉంది అక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇటుపక్క కోనేరులో వచ్చేసరికి ఇన్ని మంచి నీళ్ళు అయితే ఉంటాయి. ఇంకా ఈ నీళ్ళే తీసుకోవాలి. మధ్యలో నీళ్ళు అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇది వచ్చేసరికి నాగల కొలను. ఇక్కడ స్నానాలు చేస్తున్నాయి. ఇక్కడేమో మంచినీళ్ళతో బాటిల్లో వాటర్ పట్టుకుంటున్నారు. ఇంకెక్కడి నుంచి మెట్లు అనేది స్టార్ట్ అవుతాయి. మనం నైట్ అక్కడే స్టే చేసాం. వాటర్ పట్టుకోవడం మధ్యలో ఇంకెక్కడ నీళ్ళు అయితే ఉండవంట. తాగడానికి, స్నానం చేయడానికి కూడా ఎక్కడ ఉండవంట. అలా వాటర్ పట్టుకుంటున్నారు. ఇదే మెట్ల మార్గం. ఇప్పుడు దాదాపు మేము 12 కిలోమీటర్లు వచ్చేట్టున్నాం. ఇంకా వెళ్ళాలి. ఇంకా కర్రలు తీసుకొని మనం ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ సగం ఆగిపోయాం కదా, నిద్రపోయాం కదా. ఫ్రెష్గా స్నానం చేసి ఈ వాటర్లో ఇంక వెళ్తున్నాం ఇక్కడి నుంచి. సరికి అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు సమర్పించి వెళ్తున్నారు భక్తులు. మెట్ల దారి మధ్యలో మనకైతే ఒక పురాతనమైన చిన్న దేవాలయం అయితే కనపడింది. ఆ దేవాలయంలో నిధులు ఉంటాయని అక్కడ అంటే ఉంటుంది కదా, నిధి ఆశ ఉన్న వాళ్ళకు. అక్కడ ఉన్నవాళ్ళు అది గుడిని ధ్వంసం అనేది చేశారంట. లోన ఎలాంటి దేవుడు అయితే లేరు. చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడడానికి, చెత్తగా. మన చరిత్ర వారి ఆశ కోసం చెడగొట్టేశారు. ఇలా కొంత దూరం నడిచిన తర్వాత ఇక్కడ గోపురం అనేది కనిపిస్తుంది. ఈ గోపురం నుండి శ్రీశైలం 29 కిలోమీటర్లు అయితే ఉంది. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూలిపోయిన గోపురం అయితే కనపడిద్ది. పక్క నుంచి మార్గం అయితే ఉండిద్ది. ఆ మార్గం గుండా వెళ్ళడమే.
మీరు ప్లాస్టిక్ కవర్లు క్యారీ చేస్తే మీ బ్యాగ్లోనే ఉంచుకోండి. మీరు పైకి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్లు అయితే వేయండి. అలా రోడ్ల మీద అయితే వేయమాకండి. దారిలో ఒక భక్తుడు కాళ్ళకి గాయం అవటం వల్ల ముందైతే రాసుకుంటున్నాడు. చాలా బాధగా ఉంది చూస్తుంటే. ఇలా నడిచేటప్పుడు కన్ఫామ్గా స్టిక్ అయితే కర్రీ చేయాల్సిందే. నడక ప్రయాణించే మార్గంలో సైడ్న ఇలా బజ్జీలు, ఉగ్గాని, పుచ్చకాయ, వాటర్ బాటిల్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. చూసారా కింద నేల సూదుల్లా ఉన్నాయి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా నిదానంగా రండి. కంగారు అయితే పడమాకండి. సైడు అమ్మడానికి చాలా అంటే చాలా ఉంటారు. అమ్ముతారే ఉంటారు. దారి పొడుగునా మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. చిన్న బోరుబొమ్మ అయితే ఉంది దగ్గరలో. పుచ్చకాయ అయితే తీసుకుంటున్నాను నేను. శ్రీశైలములో బసవన్న గంగల ఉండెను బసవన్న. శ్రీశైలంలో బసవన్న గంగల ఉండెను బసవన్న. ఇక్కడ చిన్న కాలువ అయితే ఉంది. ఆ కాలువ అనేది చూసేయండి మీరు కూడా. ఇక్కడ దాకైతే వచ్చాం. దామర్లగుంట. నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద చెరువు, బావి, వివనకొలను, కైలాస ద్వారం, శ్రీశైలం. శ్రీశైలానికి దారి, వే టు శ్రీశైలం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది ఉంది. దాంతోపాటు అన్నదానం కూడా పెడుతున్నారు. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి ఒకటైతే అవుతుంది. భోజనం అయితే చేస్తాను అక్కడ అన్నదానం పెడుతుంటే. ఇంకా కాసేపు మంచి చెట్టు చూసుకున్నాం. ఇంకా స్లీప్ వేస్తున్నాం. ఒక 3 మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బ్రేక్ టైమ్ ఈజ్ ఓవర్. ఇంకా నడుపుతూ స్టార్ట్ చేసేస్తున్నాం మళ్ళీ. కొంత దూరం నడిచిన తర్వాత పెద్ద చెరువు దగ్గరలో ఉన్న అన్నదానం పెట్టే స్థలానికి అయితే వచ్చాం. అక్కడ మెడికల్ క్యాంపు కాళ్ళకు. పెద్ద చెరువు దగ్గర ఒక చిన్న గ్రామం అయితే ఉంది. మళ్ళీ అక్కడ మరో అన్నదానం ప్లేస్ అయితే కూడా ఉంది. అంబులెన్స్ కూడా ఉంది. అది కూడా ఇదే పెద్ద చెరువు. పెద్ద చెరువు దగ్గర ఇక్కడ వచ్చేసరికి ఫోన్ సిగ్నల్ లైట్గా ఒక పాయింట్ అయితే ఉండిద్ది. ఆ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళ మీద నుంచి ఉంటే సిగ్నల్ అనేది అందిద్ది. ఇక్కడ నుండి ఇక్కడ నివసిస్తున్న గ్రామస్తులు ఇలానే ఫోన్ మాట్లాడతారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి చిన్న విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహాన్ని నమస్కరించుకొని యాత్ర అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇంతలో సమయం నైట్ అవ్వటం వల్ల ఇంకా స్వాములందరూ టార్చ్ లైట్లతో యాత్ర అనేది సాగిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి భీమ కొలను. ఇది చాలా డేంజర్.
భీమల కొలను వెళ్ళే దారిలో అంటే దానికి భీమల కొలను ముందు కత్తుల పర్వతం అని ఉండిద్ది. అంటే కింద నేల సూదుల్లాగా ఉండిద్ది. భీముడు కొలను అయితే వచ్చేసాం. స్టార్టింగ్ చెప్పులు వేలాదిగా ఉండిద్ది. అంటే చెప్పులు వేసుకుని అస్సలు నడవలేము. చూసారా లైట్లు కనబడుతున్నాయి కదా, వాళ్ళందరూ భక్తులే. చాలా అంటే చాలా డేంజర్. రాత్రిపూట భీమల కొలను దగ్గర ఇలా అయితే ఉండిద్ది. మీకు సరిగ్గా కనపడి ఉండదు. మీకోసం నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వ్యూ చూపిస్తాను చూడండి. మార్నింగ్ వ్యూ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. చూడడానికి చాలా అంటే చాలా బాగుండిద్ది. అసలు రెండు కళ్ళు సరిపోవు భీమల కొలను. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇక్కడే మేము క్యాంప్ వేసుకొని నైట్ పూట స్టే చేసాం. భీముడి కొలను నుంచి పైకి అయితే భక్తులు వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కైలాస పర్వతం. ఇది కూడా చాలా అడ్వెంచరస్గా ఉండిద్ది. ఈ ప్రదేశం నుంచి భీమల కొలను చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా న్యాచురల్ ప్రకృతి చాలా అంటే చాలా బాగుంది. నేచర్ ఈజ్ నేచర్. ఎర్లీ మార్నింగ్ అవ్వటం వల్ల చూడడానికి ఇంకా చాలా బాగుంది. రెండు కళ్ళు అస్సలు చాలా అంటే చాలా అద్భుతంగా. మీకు చూపడం కోసం నైట్ పూట ఇక్కడే స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మీకైతే ఈ మార్నింగ్ వ్యూ అనేది చూపిస్తున్నాను. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడడానికి బాగుందని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి కైలాస ద్వారం. ఇదే కైలాస ద్వారం. చూడండి కైలాస ద్వారం. కైలాస ద్వారం దగ్గర స్నానాలు చేయడానికి అయితే ప్లేస్ అయితే ఉండిద్ది. స్నానం చేయొచ్చు. దాంతో అన్నదానం కూడా పెడతారు. అన్నదానం కూడా స్వీకరించి స్నానాలు అనేది చేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి శ్రీశైలం ఇంకా 9 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. 9 కిలోమీటర్లు ఉండిద్ది. కానీ 9 కిలోమీటర్లు చాలా సులువుగా ఉండిద్ది. అంటే మధ్యలో తార్ రోడ్డు ఉండిద్ది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 8వ తారీఖు నుండి 18వ తారీఖు దాకా జరుగుతున్నాయి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు ఇక్కడ అన్నదానం అయితే పెడుతున్నారు. అన్నపూర్ణ క్షేత్ర అన్న ప్రసాదాన్ని ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరు కూడా ఇక్కడ అన్నదానం స్వీకరించండి. చాలా అంటే చాలా నీట్గా హైజీనిక్గా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు టేస్ట్ గురించి మాట్లాడను, ఎందుకంటే ఏదైనా అన్నం పరబ్రహ్మ స్వరూపమే. రుచి నాకు నచ్చచ్చు, మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆహారం తినడం వల్ల కొంచెం బలం అయితే ఉండిద్ది. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం కనపడిద్ది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇదే అటకేశ్వరం. అటకేశ్వరం దగ్గర కూడా స్నానాలు చేయడానికి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ఇలా డబ్బులతో నిలబెడుతున్నారు. వాళ్ళ నమ్మకం, వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరిద్దని. ఇది అటకేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ శివుడు అయితే ఉంటాడు. ఇక్కడ మేము స్నానం అయితే చేసి ఇంకా రోడ్డు మార్గాన అయితే వెళ్తున్నాము. రోడ్డు మార్గాన వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి. వెనకమాల నుండి పెద్ద పెద్ద భారీ వాహనాలు అయితే వస్తాయి. మనం ఇప్పుడు సాక్షి గణపతి దగ్గర అయితే ఉన్నాం. శ్రీశైలం వచ్చామంటే ఫస్ట్ సాక్షి గణపతికి మనం చెప్పాలి శ్రీశైలం చేరుకున్నామని. ఆయన
శివుడికైతే చెప్తాడు ఇతను వచ్చాడు అని. ఎందుకంటే శ్రీశైలంలో శివుడు చెవిటి మల్లన్న అంట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇలా యాత్ర కొనసాగిస్తూ ఉంటే దారిలో వెళ్తూ ఉంటే మరికొద్ది క్షణాల్లో అయితే మనం శ్రీశైలం అయితే చేరుకోబోతున్నాం. చూడండి చిన్న శివయ్య ఎలా వెళ్తున్నాడు శివుడి మాల వేసుకొని. మీకు కనపడేదే శ్రీశైలం. అదిగోండి శ్రీశైలం. మనం శ్రీశైలం అయితే చేరుకున్నాం. ఓం నమ శివాయ, హర మహాదేవ. ఇక్కడ పాదయాత్రగా నడిచిన స్వాములకు సైడ్ టెంట్లేస్ అయితే ఉంది. ఇక్కడ కొంతమంది స్వాములు భజన అయితే చేస్తున్నారు. హే గాయ్స్, ఇప్పుడైతే మన పాదయాత్ర అయితే కంప్లీట్ అయింది. మనం శ్రీశైలం అయితే చేరుకున్నాం. మరి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం తీసుకొని, మీకు మామూలుగా శ్రీశైలంలో ముఖ్యమైన ప్రదేశాలు ఏమైనా కావాలి అని అనుకుంటే మన ఛానల్లో ఇంకో వీడియో అయితే ఉంది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియోని అయితే చూడండి. ఈ వీడియోని పూర్తి చూసినందుకు థ్యాంక్స్. మీకు మరికొన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియోకి లైక్ చేయండి. మరి కొత్త వీడియోలో కలుద్దాం. ఉంటా. జై హింద్. ఓం నమ శివాయ.